ఎప్పటి వరకు చేయాలి అంటే ప్రీవియస్ క్లోజింగ్ అనేది కూడా మనకి ఇంపార్టెంటే. సో ఫస్ట్ ప్రీవియస్ క్లోజింగ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్క్ చేసుకోవాలి. ప్రీవియస్ క్లోజింగ్ మార్క్ చేసుకున్నామా, దాని తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత క్లోజింగ్ అనేది మనకు యాజ్ ఏ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ పాయింట్ లాగా వర్కౌట్ అవుతుంది. అండ్ గ్రీన్ క్లోజింగ్ అనేది మీద ఉంటది కాబట్టి క్లోజింగ్ హై పాయింట్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకు క్లోజింగ్ వచ్చేసి ఇది యాజ్ ఏ బ్రేక్అవుట్, యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా వర్కౌట్ అవుతుంది. ఇది బ్రేక్ చేయాలి. మనం ఎప్పుడైనా గ్యాప్ అప్ అయినప్పుడు వెయిట్ చేయాల్సింది ఏంటి అంటే మార్కెట్ ఈ హై బ్రేక్ చేసి, ఇక్కడ ఈ హై బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. రీటెస్ట్ రివర్సల్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. రీటెస్ట్ రివర్సల్ ఏంటి అంటే ప్రీవియస్ రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ కావాలి. రెండిట్లో ఏ క్యాండిల్ అయినా ఒక క్యాండిల్ రీటెస్ట్ అనేది చేయాలి. అది ఐదర్ గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, ఐదర్ అది రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి. ఇలా రీటెస్ట్ చేస్తే మనకు బ్రేక్అవుట్ అనేది ఫామ్ అవుతుంది. బ్రదర్ ఇలా కాలేదు, రీటెస్ట్ కాలేదు, మార్కెట్ ఏమైంది కిందికి వెళ్ళి ఫాల్ అవుతుంది. మనం ఇక్కడి రీటెస్ట్